ఓం శ్రీ మహాగణపతియే నమః. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి చరిత్ర. ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళపై ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చరిత్ర మొదలు పెడుతున్నాము. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలంబ్యతిష్టనం వామే కరుణా వరదాభయహస్తముద్రాం శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఒక చేత సుదర్శన చక్రము, వేరొక చేత పాంచజన్య శంఖము, ఇంకొక చేత శ్రీ మహాలక్ష్మిని చుట్టి తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని తన మరొక కుడి చేతితో అశేష భక్త కోటికి అభయమిస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహ, మమ్మల్ని చేయి పట్టి నడిపించు, మాకు చేయూతనివ్వు అంటూ శ్రీ ఆది శంకరాచార్యుల వారు స్తోత్రం చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా మొగలిచెర్ల గ్రామానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశగా మాల్యాద్రి అని వాడుక భాషలో మాలకొండ అని పిలువబడే మాలకొండ ప్రసిద్ధ క్షేత్రంలో యుగాల పర్యంతం కొలువై నెలవై భక్తుల పాలిట కల్పతరువై దేవేరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో వెలిసి ఉన్నాడు. ఆ దివ్య క్షేత్రం నాటికి నేటికి మన ఆంధ్రప్రదేశ్లోని నారసింహ క్షేత్రాలలో ఒక్కటిగా ప్రసిద్ధి చెంది ఉన్నది. అగస్త్య మహామునికి జ్వాలా రూపంలో దర్శనమిచ్చి ఆ మహర్షి చేత జ్వాలా నరసింహునిగా ప్రతిష్ఠింపబడి దేవ సిద్ధ సాధ్య యక్ష గంధర్వ ముని గణాల చేత యుగాల పర్యంతం పూజలందుకుంటూ ఎందరో దేవతల ఋషుల శాపాలను పాపాలను ప్రక్షాళనము చేసి మానవ పూజ కోసం శనివారం మాత్రము కేటాయించి ఆ వారము ఆశేష భక్తుల పూజలందుకొని వారిని తరింపజేస్తున్న దివ్య క్షేత్రమే ఈ మాల్యాద్రి. ఇక్కడి పర్వతాలలో లేని పూల మొక్క కానీ మూలిక కానీ ఫల వృక్షం కానీ అంటూ లేదు. వన్యమృగాలు, ముళ్ళపందులు, దుప్పులు, కొండ చిలువలు, పాములు, నానావిధ పక్షి గణములు, కోతులు ఈ మాలకొండను ఆశ్రయించుకొని ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు కంఠాన్ని అలంకరించిన వనమాల ఈ పర్వతంగా రూపొందింది. వనమాల పేరులోని చివరి 2 అక్షరాల గుర్తుగా మాల్యాద్రి, మాల్యలకొండ అని పిలువబడుతున్నది. ఇక్కడ మహాగహనమైన గుహలపైన ఛత్రం ఆకారంలో మహాశిలలైన గొడుగు బండలు యుగాల పర్యంతం వాతావరణ ఒత్తిడులన్నిటికీ తట్టుకొని భగవంతుని సృష్టికి ప్రతిబింబాలుగా ప్రతిరూపాలుగా నిలిచి ఉన్నది. ఈ గుహలలోనే ఎందరో దేవ గంధర్వులు మహర్షులు దృశ్యాదృశ్యులుగా కఠోర తపస్సు చేసి తమ శాప విమోచనము తమ మోక్ష సిద్ధి లభింపజేసుకున్నారని ఈ మాల్యాద్రి స్థల పురాణంలోనూ మాల్యాద్రి క్షేత్ర మహత్యములోనూ చెప్పబడి ఉన్నది. ఈనాటికి అలాంటి మహర్షులు తపస్సంపన్నులు ఉన్నారనటానికి నిదర్శనమే శ్రీ దత్తాత్రేయ స్వామిగా నామాంతరం చెంది మొగలిచెర్లలో తన చివరి రోజులలో తపస్సుతో గడిపిన శ్రీ వేణుగోపాలస్వామి ఒకరు. వారి చరిత్ర ముందు తెలుసుకుందాం. శ్రీ స్వామివారు ఈ మాల్యాద్రి దివ్య క్షేత్రంలో సుమారు 9 సంవత్సరములు తపస్సు ఆచరించటం వల్ల శ్రీ నారసింహుని కృపకు పాత్రులై ఆ తర్వాత మొగలిచెర్లలో తపస్సిద్ధి పొంది శివైక్యం చెంది ఆ సమాధి ఒక దివ్య క్షేత్రము. ఒకప్పుడు కుగ్రామమైన మొగలిచెర్ల ప్రకాశం జిల్లాలోనే కాక యావత్ భారతదేశంలోనే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటిగా మారేటట్లుగా అనుగ్రహించిన పుణ్య చరిత్ర మనం తెలుసుకుందాం. మాల్యాద్రి పైకి కనిపించటానికి కొండలుగాను పెద్ద బండలుగాను ఉన్నప్పటికీ అందులో లెక్కకు మించిన సహజ జనవనరులు కలిగి లెక్కకు లేనన్ని రాతి దొనలు, తీయని క్షీర సమానమైన నీరు, పద్మములు, కలువలు, తాబేళ్లు, చేపలు, నీటి పక్షులు వగైరాలతో కన్నుల పండుగ చేసే జలాశయాలు, భగవంతుడు నిలిచే చోట ప్రకృతి ఎట్లా స్వర్ణాభరణ భూషితముగా ఉందనటానికి నిదర్శనముగా ఉన్నాయి. వాటిలో ఒకటి
నృసింహ తీర్థము, 2 వరుణ తీర్థము, 3 కపిల తీర్థము, 4 అగస్త్య తీర్థము, 5 శంకర తీర్థము, 6 జ్యోతిష్ తీర్థము, 7 ఇంద్ర తీర్థము, 8 లక్ష్మీ పుష్కరిణి, 9 పద్మ సరస్సు మొదలైనవి ప్రసిద్ధి చెందినవి. వాటికి పురాణ చరిత్ర కూడా ఉన్నది. అంటే మాలకొండ స్థల పురాణము అను పుస్తకంలో అన్ని వివరములతో కలదు. ఇక నా మనవి, పావని శ్రీధర్రావు గారు, పవని నిర్మల ప్రభావతి మా దంపతులము మా ఆరాధ్య దైవము అయిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి సేవించుకొనటానికి 1965 నుండి ఇంచుమించు ప్రతి శనివారము వెళుతూ ఉండేవారము. అక్కడ గుహలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అపార కరుణా కటాక్షముల వలన మా దంపతులకు పరిచయమైనారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, వారితో మాకు కలిగిన పరిచయము, వారితో మాకు గల అనుబంధము, వారు మా జీవితాలపై ప్రసరింపచేసిన ప్రభావము, వారి ఉపదేశ సారములను మొదలైనవి ఆ మహానీయుని గాథ వర్ణించే అవకాశము, అదృష్టము శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామియే కల్పించారని భావిస్తూ వ్రాస్తున్నాను. సుమారు సంవత్సరం క్రితం హఠాత్తుగా జబ్బుకు గురై మృత్యుముఖంలోకి వెళ్ళి డాక్టర్ కూడా ఆశలు వదిలేసిన తర్వాత కేవలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కృపతో తిరిగి నడక, సరైన మాట, సాధారణ పనులు చేసుకోగలిగిన శక్తి వచ్చిన నాకు ఇది నిజంగా పునర్జన్మే. ఈ పునర్జన్మలో ఆ మహాత్ముని చరిత్ర రాసే అదృష్టాన్ని భగవంతుడు కలిగించాడు. దానాలలో అన్ని దానాన్ని మించిన దానం లేదంటారు పెద్దలు. అలాగే దానాలలో జ్ఞాననేత్రం తెరిపించే విద్యాదానాన్ని చిత్తశుద్ధితో డబ్బు ప్రలోభాలకు అతీతుడై చేసే గురు ద్వారా లభించే విద్యాదానం విలువ కట్టలేనిది. ఇక భగవంతుని గురించి, ఆధ్యాత్మిక విషయాలను గురించి, ఒక సద్గురువును గురించి మనకు తెలిసిన విషయాలు ఏ దాపరికమో లేకుండా, ఏ అతిశయోక్తి లేకుండా 10 మందికి పంచిపెట్టడం అనే దీక్షతో రామకృష్ణ ప్రభ, సనాతన సారథి, సాయిబాబా, సప్తగిరి మొదలైన ఎన్నో పత్రికలు చేస్తున్న కృషి విలువ కట్టలేనిది. అందుచేత ఈ పత్రికలో స్వామివారి దివ్య చరిత్రను పక్షం నా పరిమిత జ్ఞానం మేరకు పాఠకుల ముందుంచటానికి ప్రయత్నిస్తున్నాను. నా హృదయంతో పాఠకులు ఈ వ్యాస పరంపరను అందిస్తారని భావిస్తున్నాను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.